అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం ఎన్నో పండుగలు చేస్తూ ఉంటాం, కానీ ప్రకృతిని పూజిస్తూ చేసే పండుగే బతుకమ్మ పండుగ. మరి ఆడపడుచులందరూ కన్నెపిల్లలందరూ బతుకమ్మల్ని తయారు చేస్తూ బిజీగా ఉన్నారు కదా. మరి ఈ బిజీ టైంలో మీరు ఎలాంటి స్నాక్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మరి ఇవాళ నేను మీకు నేర్పించే స్నాక్స్ ని ప్రసాదంగా కూడా మీరు బతుకమ్మకి సమర్పించుకోవచ్చు. మరి ఆ ప్రసాదం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అటుకుల పెసర్ల పాయసం. మరి అటుకుల పెసర్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. అటుకుల పెసర్ల పాయసంకి కావలసిన పదార్థాలు: నెయ్యిలో వేయించిన అటుకులు, బెల్లం, ఉడికించిన పెసర్లు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి. అటుకుల పెసర్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో చాలా ఈజీగా సింపుల్ గా మీరు ఇప్పుడుండే బిజీ టైంకి చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఇది ఒకటి అని నేను అనుకున్నాను. అందుకని ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పిస్తున్నాను అటుకుల పెసర్ల పాయసం. మరి ఆలస్యం చేయకుండా ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకుని బెల్లం తీసుకుందాం. మరి బతుకమ్మలు చేస్తూ అందరూ సాయంత్రం ప్రసాదానికి ఏం పెడతారు? బేసికలీ అటుకులు, బెల్లం అండ్ ఇవన్నీ కూడా కలిపేసి అందులో కొంచెం కొబ్బరి కూడా వేసి అందరికీ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు మనం పాయసం చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ప్రసాదం లాగా పెట్టచ్చు. సో ఐ టెల్ యూ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ మనం బెల్లం వేసుకుందాం అండి. సో తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ తక్కువ వేసుకున్న మీ ఇష్టం, కొంచెం తక్కువగా తినేవాళ్ళు. సో బెల్లాన్ని ఫస్ట్ మనం పాన్ లోకి వేసేసుకుని దీన్ని చక్కగా మెల్ట్ చేసుకుందాం. సో బెల్లంకి యాజ్ యూజువల్ ఆ మెల్ట్ అయ్యేది తత్వం ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం ఇది మెల్ట్ అవ్వడానికి మనం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత బెల్లం అలా మెల్ట్ అయిపోతుంది. ఆహా, స్వీట్ అంటే నాకైతే బెల్లమే గుర్తొస్తుంది, నాట్ పంచదార. ఇవన్నీ కూడా ఏదో యూనో న్యాచురల్గా అనిపించవు అస్సలు నాకు. సో బెల్లం అయితేనే ఆ టేస్ట్, ఆ పాకం ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, మంచి కలర్, మంచి ఫ్లేవర్ కూడా. సో ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేదాకా దీన్ని మనం ఇలా కలుపుకుందాం. సో తర్వాత ప్రొసీజర్ అంతా కూడా చాలా సింపుల్ అయిపోతుంది. వావ్, చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఇది పాకం రెడీ అయిపోయిందో. బబుల్స్ లాగా కూడా వస్తుంది పైన. చూడడానికి కలర్ మాత్రం లవ్లీ యమ్మీగా ఉంది అండ్ ఫ్లేవర్ కూడా సూపర్. సో ఎస్, ఇప్పుడు ఇదంతా పాకం అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉడికించుకున్న పెసర్లు. సో పెసర్లని ఆల్రెడీ ముందుగానే నానబెట్టి చక్కగా ఉడికించేసుకున్నాం. సో ఈ పెసర్లని మనం ఇందులోకి వేసేసుకుందాం. సో పెసర్లు ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ తక్కువగా యాడ్ చేసుకున్న మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదండి. బెల్లం అటుకులు ఈజ్ వెరీ రెగ్యులర్, బట్ అందులో పెసర్లని యాడ్ చేసి ఇంకొంచెం హెల్దీగా డిఫరెంట్గా పాయసం చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, సో పెసర్లు కూడా వేసేసుకున్నాం. పెసర్లు కూడా చక్కగా ఉడికిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను అటుకులు. సో అటుకులు అంటే సింపుల్ గా అటుకులు తీసి వేసేసుకోవడం అలా కాదు. అటుకుల్ని ఆల్రెడీ చక్కగా నెయ్యిలో వేయించి తీసాను. సో ఆ అటుకుల్ని మనం ఇందులోకి వేసేసుకుందాం. నేతిలో వేయించిన అటుకులు ఒక 1 కప్. సో ఎస్, అటుకులు ఎంతో టైం పట్టదండి కుక్ అవ్వడానికి. ఇదేవి పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు, చాలా సింపుల్. జస్ట్ ఒక 30 seconds లో కుక్ అయిపోతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా పలచగా ఉంటాయి అండ్ అందులోనూ మనం వాటిని నేతిలో వేయించాం కాబట్టి చాలా సింపుల్ గా కుక్ అయిపోతాయి. మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి ఆల్రెడీ చక్కగా ఇలా తురుముకొని పెట్టుకున్నాం కొబ్బరిని. పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. సో కొబ్బరి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. సో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా వేయించుకుందాం వీటన్నిటిని. వావ్, చూస్తున్నారు కదా, కొబ్బరి మనం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం పాకం కూడా మొత్తం దగ్గర పడిపోయింది.
సో దగ్గరకు వచ్చేసింది ఇదంతా కూడా. సో దీన్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం, సో దట్ అది ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఎప్పుడైనా మనం లేడీస్ ని పాట పాడండి అని అడిగితే ఎంత సిగ్గుపడుతూ ఎంత యాటిట్యూడ్ చూపిస్తారు కదండి. కానీ బతుకమ్మ టైం వచ్చే వరకు మాత్రం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏ మాత్రం తేడా లేకుండా అందరూ కూడా బతుకమ్మల్ని ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ టైం అయ్యేసరికి కాలనీలోకి, అపార్ట్మెంట్స్ లోకి, లేదంటే వీధుల్లో అలా బయటకు వచ్చేసి చక్కగా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు పాట పాడుతూ ఉంటారు. అలా ఆడుతూ పాడుతూ ఉంటే అసలు వీధులన్నీ కలకలలాడుతూ ఉంటాయి కదండి. సో ఎస్, నాకు కూడా బతుకమ్మ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఇద్దరు ఒక దగ్గర ఉంటేనే గొడవ పడుతూ ఉంటారంటారు, కానీ బతుకమ్మకు మాత్రం అందరూ ఒక దగ్గరకు వచ్చి అలా యూనిటీతోని అలా ఆడుతూ పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. సో బతుకమ్మ అనగానే గునుగు పువ్వుల్ని ఎస్పెషల్లీ దాన్ని కలర్ చేసి, బేసిక్ టైమ్స్లో మనం అసలు ఆ పూలను పట్టించుకోము. బట్ బతుకమ్మ టైం వచ్చేవరకు మాత్రం ఆ పువ్వుల్ని సంపాదించడం కొంచెం కష్టమే. కొంతమంది ఊర్లలో ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం నుంచి అలా ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి, లేదంటే పొలాల వెంబడి అలా వెళ్ళి ఆ పూలను వెతుక్కుంటూ తెంపుకుంటూ ఈ శ్రమ పడుతూ ఉంటారు 2-3 రోజుల ముందు నుంచి. సో చక్కగా ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా తెచ్చి కొంతమంది చక్కగా కలర్ కూడా చేస్తూ ఉంటారు. సో మంచి కలర్స్. సో ఇప్పుడు మనం బీట్రూట్స్ లాంటివన్నీ కూడా వాడి కూడా కలర్స్ చేయొచ్చు వాటిని. సో చక్కగా కలర్స్ వేసి కింద గుమ్మడి ఆకును అలా పరిచి దాని మీద తంగేడు పూలు ఇలాంటివన్నీ కూడా వేసి, ఆహా, ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని పూజించే పండుగ అంటే బతుకమ్మ పండుగే. సో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ అటుకులు, పెసర్లు ఇవన్నీ దగ్గర పడిపోయాయి కదండి. సో దగ్గరకు వచ్చేసింది అనమాట ఇదంతా. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాలకుల పొడి. సో ఫ్రెష్లీ గ్రౌండెడ్ యాలకుల పొడి డైరెక్ట్గా వేసేసుకుందాం. సో ఫ్లేవర్ కోసం ఇది మనం యాడ్ చేస్తున్నాం అండి. యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ ఎంత బాగుంటుందో. వావ్. అండ్ ఎస్, ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయింది కాబట్టి ఇక ఫైనల్ గా నేను ఇందులోకి ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేస్తే ఇది మొత్తం రెడీ అయిపోయినట్టే. అదే రెగ్యులర్ పాయసం కనుకోండి, ఫస్ట్ నెయ్యి వేయించి అది మెల్ట్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేయించి పక్కకు తీసుకుంటాం. కానీ ఇందులో డిఫరెంట్, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో పండగ టైంలో కూడా ఈ డైటింగ్లు ఇవన్నీ పక్కన పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకొని ఈ ఒక్క రోజు ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి. ఓకే, సో ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇమీడియట్లీ, బికాజ్ ఇది హీట్లోనే ఉంది కాబట్టి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేటింగ్ చేసేద్దాం. సో చూసారు కదా ఎంత ఈజీ అండ్ సింపుల్ గా మీ బిజీ స్కెడ్యూల్ లో ఫాస్ట్ గా నేను అటుకుల పెసర్ల పాయసం నేర్పించేశాను. మరి ఇప్పుడు దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. సో పెసర్ల పాయసం, అదే అటుకుల పెసర్ల పాయసం అనుకున్నాం కాబట్టి పెసర్లను చక్కగా ఇలా ఒక కార్టూన్ షేప్ లోకి వేసేసి మధ్యలో క్యారెట్స్ తోని చక్కగా గార్నిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల పెసర్ల పాయసాన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసేద్దాం. సో అటుకుల పెసర్ల పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఫాస్ట్ గా మనం నేర్చేసుకున్నామో. మరి ఆలస్యం చేయకుండా అంతే ఫాస్ట్ గా టేస్ట్ చేయాలని నాకు కూడా ఉంది. బట్ బిఫోర్ దట్ అటుకుల పెసర్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. అటుకుల పెసర్ల పాయసంకి కావాల్సిన పదార్థాలు: నెయ్యిలో వేయించిన అటుకులు, బెల్లం, ఉడికించిన పెసర్లు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి. అటుకుల పెసర్ల పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో బెల్లం వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి పాకం లాగా రెడీ చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత ఉడికించుకున్న పెసర్లు, వేయించిన అటుకులు వేసుకుని ఉడికించుకోవాలి.
కొద్దిగా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఉడికించుకోవాలి. పాకం దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత చివరగా నెయ్యి కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే అటుకుల పెసర్ల పాయసం రెడీ. అటుకుల పెసర్ల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సూపర్, చాలా 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 బాగుంది. ఇలాంటి కాంబినేషన్స్ మనం ట్రై చేస్తే కానీ బయటికి రావండి. నిజంగా ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి, అసలు మనకి ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందులో వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ని మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటేనే ఆ కాంబినేషన్ ఫేమస్ అవుతుంది. అండ్ పెసర్లు అటుకులు కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. విత్ బెల్లం చక్కగా ఉడికింది. అటుకుల్ని మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి క్రిస్పీగా తగులుతూ సూపర్ యమ్మీగా ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ బతుకమ్మ పండుగ రోజున స్పెషల్గా మీ ఇంట్లో ఈ అటుకుల పెసర్ల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చండి. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీగా నా బతుకమ్మ పండుగ ఇంకా హ్యాపీ అయిపోయింది విత్ అటుకుల పెసర్ల పాయసం. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ యమ్మీ స్నాక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. Till then, take care and keep smiling. Love you all. Bye-bye.